తెనాలి ప్రకాశం రోడ్లోని రమేష్ హాస్పిటల్ క్లినిక్ నందు ఉచిత గుండె మరియు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక లక్ష్మీ డీలక్స్ వద్ద గల రమేష్ హాస్పిటల్ క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గుండె మరియు అలాగే జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వైద్య శిబిరంలో డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ వివేక వీరమరెడ్డి, రాకేష్ కిరణ్, డాక్టర్ నారాయణ్ పాల్గొని వైద్య సేవలు అందించారు. రమేష్ హాస్పిటల్స్ 36 ఏళ్ల బట్టి కూడా ప్రాచుర్యంలో ఉంది. అన్ని చోట్ల కూడా ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ అని స్టార్ట్ చేశారు. మెయిన్గా మొదట్లో విజయవాడలోని లబ్బిపేటలోను, తర్వాత మెయిన్ హాస్పిటల్లో, తర్వాత గుంటూరులో, ఒంగోలులో, తర్వాత ఇప్పుడు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించడానికి మెయిన్గా ఇవాళ ఏంటంటే తెనాలి ప్రజల్లో గుండె జబ్బులు అవి మొదటి దశలోనే కనుక్కొని దానికి తగిన వైద్యం అందిస్తే జబ్బులు మొదలకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు అనే సదుద్దేశంతో ఇవాళ క్యాంపు నిర్వహిస్తున్నారు. 500 వరకు వస్తారని ఇవాళ అంచనా. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మొదటి దశలోనే వచ్చిన వాళ్ళకి వెంటనే బీపీ ఉన్నదా, కౌంట్ యువర్ నెంబర్స్ అంటారు. అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఏమన్నా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, సిగరెట్ అలవాటు కానీ, డ్రింక్ కానీ, ఇంతకుముందు ఏమన్నా పాత వ్యాధులు గుండె జబ్బులతో ఉన్నట్టయితే ఆ మందులు ఇప్పుడు ఎలా ఉంది, జీవితకాలం వాడవలసి వస్తుందా, ప్రస్తుత కండిషన్ కూడా అసెస్ చేసి వాళ్ళకి తగిన సలహా. ఇవాళ తెనాలిలో ఉచిత వైద్య శిబిరం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో వింతగా ఆల్మోస్ట్ 500 మంది వచ్చి ఇక్కడ చూపించుకున్నారు. చాలామందికి దాంట్లో ఆల్రెడీ షుగరు, బీపీ వ్యాధులు ఉంది. అవి కొంతమందికి కంట్రోల్లో లేకపోవటం, దానివల్ల గుండె జబ్బులు ఇలాంటివి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఇవి షుగరు, బీపీ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, అలాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఇవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో దీంతో వాళ్ళ హెల్త్ బెటర్గా ఉండి ముందుగానే ఏమన్నా ఉంటే గుండె జబ్బులు అవి ముందుగానే కనుక్కోవటం అయితే చేయటానికి. తెనాలి ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆర్థోతో పాటు జనరల్ మెడిసిన్ మరియు కార్డియాలజీ విభాగం నందు సీనియర్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం జరిపించాము. సో మెయిన్గా ఎముకల డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎముక సమస్యల గురించి ఆలోచించుకోవాలనుకుంటే కామన్గా ఉండేది ఈ రోజుల్లో వెన్నుపూస సమస్యలు. అందరూ చాలామంది కూర్చునే పోస్చర్ కానివ్వండి, నుంచోనే పద్ధతి వల్ల కానివ్వండి, ఒంగుని నడవటాలు, వీటి వల్ల నడుము నొప్పులు అవన్నీ వస్తుంటాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అలాగా వాళ్ళ సిట్టింగ్ పోస్చర్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఉండటం వల్ల మెడ నొప్పులు అలాగే నడుము నొప్పులు అనేవి తీవ్రంగా ఎక్కువ మంది చూస్తున్నాం. సో వీళ్ళందరికీ మెయిన్గా పోస్చర్, ఎలా కూర్చుంటున్నాం, ఎలా నుంచుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వీటి ద్వారా మన పోస్చర్ మెయింటెనెన్స్ ద్వారానే సగం వరకు నడుము సమస్యల్ని మనం తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎక్కువ నరాల సమస్య అంటే నడుములో నుంచి కాళ్ళలోకి జాల సమస్య అలాగ ఉన్నవాళ్ళు ఎంఆర్ఐ లాంటివి చెక్ చేసుకొని దాని ద్వారా ఎంత ఒత్తిడి పడుతుంది అనేది చూసుకొని దాని ద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ లాంటివి అవసరం అవుతుంటాయి. సో ఫర్దర్గా ఇలాంటివి ఎవాల్యుయేషన్ కోసం హాస్పిటల్కి వచ్చి